ఇప్పుడు మేము వాక్యంలోనికి వెళుచుండగా మీరు మాతో మాట్లాడమని, మీరు మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైనటువంటి యేసునామమున మిక్కిలిగా బ్రతిమాలాడు చదువుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము ఇలారా గత వారంలో మనము 7 ఉరుముల గురించి మనము నేర్చుకున్నాం. అంటే 7వ ముద్రలో 7 ఉరుములు ఉన్నాయి. 6 ముద్రలు, తర్వాత 7వ ముద్ర. ఆ 7వ ముద్రలో ఎన్ని ఉరుములు ఉన్నాయి చెప్పండి? 7 ఉరుములు ఉన్నాయి. మొదటి ఉరుము, 2వ ఉరుము, 3వ ఉరుము, 4వ ఉరుము, 5వ ఉరుము, 6వ ఉరుము, 7వ ఉరుము. 7 ఉరుములు అక్కడ ఉన్నాయి. అవి 2వ రాకడకు సంబంధించినటువంటి ఉరుములు. అవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అవి వేరు వేరు కాదు. 2వ రాకడకు అవి ముడిపడి ఉన్నాయి కనుక అవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నవి తప్ప వేరువేరుగా లేవు. అందువలన ఇక్కడ చూడండి, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆయన హల్లెలూయా. కాబట్టి 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయి. అందువలన మనము ఈ యొక్క ఉదయం వేళ మొదటి ఉరుము గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొదటి ఉరుము, ఆ యొక్క మొదటి ఉరుము ఎందుకనంటే 7 ఉరుములు 1వ పేతురు రాసిన పత్రికలో ఆ 7 ఉరుములు ఉన్నాయని, 2వ పేతురు రాసినటువంటి ఆ పత్రికే ఆ యొక్క 7వ ముద్రని, అదే 2వ రాకడని. అందుకని ఆయన ఆ యొక్క 8 గుణ లక్షణాలు అక్కడ మొదటి అధ్యాయంలో కనబడతా ఉంటాయి. 2వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఎవరు విడవబడతారు, ఎవరు కొనుపబడతారు, 3వ అధ్యాయంలో ఆయన యొక్క రాకడ ఉంది. అక్కడ భయంకరముగా ప్రపంచము నాశనం అవ్వడం అక్కడ ఉంటుంది. మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది మీరు ఒకసారి చదవండి అని చెప్పాను. మీరు చదివారో లేదో నాకు తెలియదు. మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అక్కడ 3 అధ్యాయాల్లో ఆ విషయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము. అది పరిపూర్ణంగా 2వ రాకడ సంబంధించినటువంటి పత్రిక. ఆ 2వ రాకడ ఆయన వచ్చినప్పుడు ఏమి చేస్తాడో మొదటి పత్రిక అనగా మొదటి పేతురు రాసిన పత్రిక అనగా పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన వచ్చినప్పుడు ఏమి చేస్తాడో ఆ పత్రికలో వ్రాయబడి ఉన్నాయి. ఆయన అందుకనే అక్కడ 7 విషయాలు ఉన్నాయి. 7 వర్తమానాల కింద ఉన్నాయి. 7 స్వరాలు. ఆ స్వరములు 7 స్వరములు కలిపి ఒక స్వరమే, 7 ఉరుములు కలిపి ఒక ఉరుమే. అందుకనే 1995లో ఆయన మేఘములో ఉరుముతూ క్రిందకు వచ్చాడు. ఆ ఉరుములో 7 స్వరాలు ఉన్నాయి. 7 ఉరుములు కలిపి ఆ యొక్క ఉరుమై ఉన్నది ఆయన ఆ యొక్క ఉరుము. అందుకని ఈ యొక్క 7 ఉరుములు వచ్చే సమయము, ఆ దినము, ఆ కాలము అది బ్రహ్మాన్ గారు తెలియదని చెప్పారు ఆయన. అది ఆ సమయంలోనే ఆ 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలుకుతాయని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము మొదటి ఉరుము గురించి మనము ఈ యొక్క ఉదయవేళ మనము నేర్చుకోబోతున్నాం. చూడమ్మా, 1వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా సర్వశక్తిమంతుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన
మీరు మిక్కిలి మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యాశ్వామెస్సయ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా అయినా మనిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా సర్వశక్తిమంతుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యశ్వామెస్సయ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎందుకనంటే ఈ యొక్క లోకములో ఆయన్ని నమ్ముకునేటువంటి ఆయన వస్తాడు, ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళతాడు అని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఆయన యొక్క వధువు ఈ భూమి మీద ఆ శోధనలలో ఆయన కోసం నిలిచి ఉంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అందుకని అమూల్యమైన మీ విశ్వాసము శోధనల్లో నిలిచినదై అంటున్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన మరలా వస్తాడు, ఈ యొక్క రాబోయేటువంటి భయంకరమైన ఉగ్రత నుండి నన్ను ఆయన రక్షిస్తాడు, ఆయన మరలా వస్తాడు అని చెప్పి ఆమె ఆయన కొరకు కనిపెట్టుకునే ఉంది. శోధనల్లో వాక్యం కోసం నిలబడి చాలామంది ఏం చేస్తారు చెప్పండి, ఏమైనా శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసి ఆ శోధనలో పడిపోతారు. అందుకని అలాంటి వాళ్ళు బండ మీద విత్తబడిన చల్లబడిన విత్తనాలు లాంటి వాళ్ళు సమస్యలు, ఒడిదుడుకులు, ఈ శోధనలు వచ్చినప్పుడు, కష్టములు ఇవన్నీ వచ్చినప్పుడు వాక్యాన్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు. సర్వశక్తిమంతుని వాక్యం మీరిపోతారు, పాపులుగా మిగిలిపోతారు. ఆయన వధువు అయినట్లయితే శోధనలలో కూడా యోబు అని ఆమె నిలబడుతుంది. ఎలాంటి అందుకని శోధనలు జయించేది ఆయన వధువు మాత్రమే. శోధనలో నిలబడేది ఆయన వధువు మాత్రమే. మిగతా వారు ఎవరు కూడా ఆ శోధనలో నిలబడలేరు. ఎందుకంటే వారు వధువు కాదు కాబట్టి, వాళ్ళు ఏర్పరచబడిన వారు కాదు కాబట్టి. అందువల్ల ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో ఆ రాజ్యం కోసము, ఆయన కోసము వారు ఖచ్చితంగా ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ శోధనల్లో యోబు అని వారు ఆ శోధనలో నిలబడతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ శోధనలో ఆ నిలబడినటువంటి వారి కోసమై ఆయన రెండవసారి ఆయన వస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన నమస్కారం. అందుకని ఈ రక్షణ అనేటువంటిది రెండవ రాకడకు ముడిపడి ఉంది, ఏడవ ముద్రకు ముడిపడి ఉంది. అందుకనే కడవరి కాలం ముందు బయలుపరచబడిన రక్షణ అంటే ఎవరైతే ఆ యొక్క శోధనలో నిలబడి విశ్వాసంతో ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నారో వారికి ఆ కడవరి రక్షణ బయలుపరచబడుతుందని బైబిల్ చెప్తాం. అంటే ఆ మొదటి ఉరుము 7 ఉరుములు, మొదటి ఉరుము, రెండవ ఉరుము, మూడవ ఉరుము, 4వ ఉరుము, 5వ ఉరుము, 6వ ఉరుము, 7వ ఉరుము. కాబట్టి మొదటి ఉరుము అది ఆయన యొక్క రాకడని చూయిస్తూ ఉంది. ఆయన నామనిస్తాడు. ఆ రక్షణను చూయిస్తూ ఉంది. రక్షణకి రాకడికి ముడిపడి ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని 26వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా.
అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే మెస్సీ కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన నామనుస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై ఆయన వస్తాడు అని బైబిల్ చెప్తుంది. రెండవసారి ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో ఆ తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారిని రక్షించుట కొరకై రెండవసారి ఆయన వస్తాడు. కాబట్టి అందుకనే ఆ రెండవసారి ఆయన వధువుకి ఏమి తీసుకొస్తున్నాడు చెప్పండి? రక్షణ తీసుకొస్తున్నాడు. ఆ రక్షణే ఒక ఉరుము, మొదటి ఉరుము. అది ఆ మొదటి ఉరుము ఏమిటంటే ఆ రక్షణే వధువుకి. అది ఆ రక్షణ స్వరం. అది ఆ రక్షణను గూర్చినటువంటి వర్తమానం. అది ఆ రక్షణ గూర్చినటువంటి వాక్యం. అది కాబట్టి ఆయన యొక్క వధువు రక్షించబడుట కొరకై ఆయన రెండవసారి తన కొరకు కనిపెట్టుకున్న వధువుని ఆమెకు ఆ రక్షణని బయలుపరచుట కొరకై ఆయన వస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అయితే ఆ మొదటి ఉరుము ఎప్పుడు వినబడుతుంది అనేదిగా మనకు కావాలి. ఆ మొదటి ఉరుము ఎప్పుడు? ఆ రక్షణ యొక్క స్వరము, ఆ రెండవ రాకడ యొక్క రక్షణ స్వరం. ఎందుకనంటే మొదటి రాకడలో ఒక రక్షణ ఉంది. చాలామంది ఎవరు మొదటి రాకడ రక్షణ వరకు తెలుసు చాలామందికి. ఆ రక్షణ గురించి ప్రపంచమంతా ప్రకటించబడింది. కానీ పేతురు గారు కూడా ఆ రక్షణ పొందాడు. నామములో బాప్తిజం పొంది పెంతెకొస్తు పండుగ దినాన ఆ నామములో బాప్తిజం పొంది తన పాపముల నుండి ఆయన రక్షించబడ్డాడు. ఆ రక్షించబడినటువంటి పేతురు గారే మరలా కడవరి కాలం ముందు రక్షణ బయలుపరచబడి చెప్తున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే ఎప్పుడూ నేను రక్షణ పొందేశాను కదా, నామములో బాప్తిజం పొందాను, పరిశుద్ధాత్మ గుర్తు కింద ఉన్నాను, నేను ఆ పరిశుద్ధాత్మను గుర్తుని నేను పొంది ఉన్నాను, కాబట్టి ఇంకొక రక్షణ ఏంటి? మొదట్లోనే నాకు అయిపోయింది కదా, ఇన్ని రక్షణలు ఉన్నాయి, ఎక్కడున్నాయి బైబిల్లో అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మొదటి రక్షణ గురించి ప్రకటించినటువంటి ఆ పేతురు గారే తన పత్రికలు మరలా కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అంటున్నాడు. ఆ రక్షణ మీకు కలుగునట్లు అంటే పేతురు గారు ఇంకొక రక్షణ గురించి చెప్తూ ఉన్నారు. ఈ రక్షణ దేనికి సంబంధించిందంటే ఇందాక మనం ఎబిల్ రాసిన పత్రికలో చదివిన ప్రకారము రెండవ రాకడకు సంబంధించిన రక్షణ. మొదటి రాకడలో వచ్చి ఆయన రక్తము చిందించడం ద్వారా రక్షణ వచ్చింది. ఆ రక్షణ అనేక మంది పొందుకున్నారు. ప్రపంచమంతా రక్షణ గురించి ప్రకటించబడింది. కానీ ఈ రక్షణ మాత్రము ప్రపంచానికి సంబంధించింది కాదు. ఈ ఉరుము, ఈ స్వరము ప్రపంచానికి సంబంధించింది కాదు, వధువుకు మాత్రమే సంబంధించినటువంటి రక్షణ. హల్లెలూయా. అందువల్ల రెండవ రాకడలో ఆయన ఒక ఉరుమును, అంటే ఆయన గర్జించినప్పుడు, ఆ యూదా గోత్రము సింహము గర్జించినప్పుడు ఒక ఉరుము పలుకుతా ఉంది, లేకపోతే ఒక ఉరుము ఒక శబ్దాన్ని ఇస్తా ఉంది, శబ్దము పలికింది. కాబట్టి ఆ ఉరుము ఏమిటనంటే రక్షణకు సంబంధించినటువంటి ఉరుమైనది. ఆయన హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, బ్రహ్మాన్ గారి వర్తమానం సరిపోద్దు కదా, 7వ దూత వర్తమానం సరిపోద్దు కదా, ఆ వర్తమానం సరిపోద్దు కదా, ఈ వర్తమానం సరిపోద్దు కదా, బ్రహ్మాన్ గారి పుస్తకాలను నువ్వు చదివేసావా, అవి చదివితే నీకు సరిపోద్దు కదా, బైబిల్ చదువుకుంటే నీకు సరిపోద్దు కదా,
నువ్వు బైబిల్ చదువుకుని ఆయన నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతావు కదా, ఇలాగ రకరకాలు చెప్పేవాళ్ళు చాలామంది పనికి మాట్లాడు. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందని చెప్పండి, రెండవ రాకడలో ఆయన రక్షణను బయలుపరుస్తాడని. మరి నువ్వు దాన్ని పొందుకోవాలా లేదా? నువ్వు ఆ రక్షణ పొందుకోవాలా లేదా? మరి ఆ రక్షణ పొందుకోవాలంటే అది బయలుపరచబడాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు బయలుపరుస్తాడంటే అది రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని వారికి దాన్ని బయలుపరుస్తాడు. వాళ్ళే బయలుపరుస్తాడంటే వాళ్ళే గ్రహించగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రక్షణ గ్రహించరు, ఈ ఉరుమును పట్టించుకోరు. నేను అప్పుడే పొందేశాను, ఇప్పుడే పొందేశాను, బ్రహ్మం గారి వర్తమానంలో ఏముందో నాకు అంతా తెలుసు, నేను అన్నీ పొందేసుకున్నాను అని అనుకుంటారే తప్ప దీన్ని పొందుకోరు వాళ్ళు. కాబట్టి పిల్లారా, ఈ ఉరుము ఆ సింహం యొక్క ఆ గర్జనలో నుండి బయటకు వచ్చినటువంటి ఆ మొదటి ఉరుము అది వధువుని రక్షించు ఉరుము అయినది. ఆయన ఉగ్రత నుండి రక్షించేటువంటి ఉరుము. ఈ ఉరుము ఎప్పుడు వినబడుతుంది బైబిల్లో మనం చూద్దాం. ఆ రక్షణ గురించి, ఆ రక్షణ మనము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 13 వరకు మనం చదువుకుందాం. 14 వరకు మీరు చదవండి అమ్మా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు యెహోవాను ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకుని చాలా ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకుని ఇలాగూ చేయడి. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన నామనిస్తాడు. అంటే పౌలు గారు ఆ రోజుల్లోనే నిద్ర మేల్కొని వేళ అయింది అంటే నిద్ర మేల్కొని వేళలో ఉన్నామంటలేదు. నిద్ర మేల్కొను వేళ అయినది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది, పగలు దగ్గరగా ఉంది మనకి. అంటే నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకుని ఇలాగూ చేయడి. విశ్వాసులైనప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంటున్నాడు. మరి ఆ రోజుల్లోనే ఆ రక్షణ పొందేస్తే, ఆయన యొక్క నామంలో బాప్తిజం పొందుడు ద్వారా ఆ రక్షణ పొందేస్తే, మొదటి రాకడలో వచ్చినట్టు ఆ రక్షణే సరిపోయే పని అయితే, మళ్ళీ విశ్వాసులైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని ఎందుకంటాడు చెప్పండి. కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకుని ఇలాగూ చేయడి. విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ మనకి సమీపంగా ఉందంటున్నాడు. అంటే ఇంకొక రక్షణ గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు నామములో బాప్తిజం పొందుట ద్వారా నీవు విశ్వాసి అయ్యావు. అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి నీవు వచ్చావు. ఆయన నామనిస్తాడు. నువ్వు నామములో బాప్తిజం పొంది నువ్వు రక్షించబడిన తర్వాత ఆయన లేఖనములను అనుసరిస్తున్నావు. విశ్వాసముతో ఆయన మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను కొనిపోబడాలి అని చెప్పి ఆ యొక్క విశ్వాసము రెండవ రాకడలో నిన్ను ఆయన వచ్చి తీసుకొని వెళ్ళులాగున ఆ యొక్క విశ్వాసము నీకు అనుగ్రహించబడింది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళైంది తెలుసుకుని ఇలాగూ చేయడి అంటున్నాడు. కాబట్టి ఆయన రెండవసారి మరలా రక్షించుటకు ఆయన నిద్ర మేల్కొని వేళలో వస్తాడని మనము గ్రహించగలం. ఆయన
హల్లెలూయా. కాబట్టి ఆ ఉరుము ఎప్పుడు వినపడుతుంది చెప్పండి? ఆ ఉరుము ఉదయ వేళ అనగా నిద్ర మేలుకొని వేళలు, ఆ నిద్ర మేలుకొని వేళలు ఆ యొక్క ఉరుము, మొదటి ఉరుము, ఆ రక్షణ కూర్చుండు ఉరుము వినబడుతుంది. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని దీన్ని చక్కని ఛాయ ఏంటంటే బైబిల్లో మీరు చూసినట్లయితే బైబిల్లో తెల్లవారుజామునే రక్షించబడ్డారు. లోతు చూడండి, సొదొమ గొమొర్రాలో ఉన్నంత వరకు విశ్వాసి. తెల్లవారుజామున ఆ దూతలు వచ్చి లోతుని ఆ సొదొమ గొమొర్రా నుండి వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఉగ్రత వచ్చింది, సొదొమ గొమొర్రా పట్టణాలు నశించాయి. అప్పుడు లోతు రక్షించబడిన వాడుగా ఉన్నాడు. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. అప్పటి వరకు విశ్వాసి, కానీ అతడు రక్షించబడిన వాడుగా ఉన్నాడు. ఆయన దానియేలు, అక్కడ దానియేలు సాయంకాలంలో ఆ యొక్క సింహాల గుహలో పడద్రోయబడ్డాడు. అతడు విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. అతడు విశ్వాసంతో ఉన్నాడు. రక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన వస్తాడు, రక్షిస్తాడు, సర్వశక్తిమంతుడిని రక్షిస్తాడు అన్న విశ్వాసముతో కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరు? దానియేలు. ఆ సింహాల యొక్క గుహలో తెల్లవారుజాము వచ్చినప్పుడు విశ్వాసముతో నుండి దానియేలు విశ్వాసములో నుండి ఆ యొక్క ఎక్కిరమ్ము లేకపోతే దానియేలు పైకి తీయండి అనే స్వరము ద్వారా దానియేలు విశ్వాసములో నుండి రక్షణలోనికి వెళ్ళిపోయాడు. ఆయన అతడు విశ్వాసి కాదు, కానీ ఆ యొక్క పాపులతో పాటు సింహాలకు ఆహారమైపోకుండా, నశించిపోకుండా, కొండెములు చెప్పిన వారితో పాటు నశించిపోకుండా దాని నుండి తప్పించుకునేటువంటి, రక్షించబడినటువంటి దానియేలుగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అదే విధంగా రెండవ రాకడలో జరుగుతుందని మెసేజ్ చెప్పాడు. తన కొరకు కనిపెట్టుకుని వారు దానియేలు వలె ఆయన కోసం కనిపెట్టుకుని వారు. అందుకని ఇశ్రాయేలు కూడా ఆ ఐగుప్తు నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో వస్తున్నారు. వాళ్ళు విశ్వాసులుగా ఉన్నారు. ఒక సమయంలో ఐగుప్తు సైన్యాన్ని చూసి అవిశ్వాసంలో పడిపోయారు. ఐగుప్తుని మనం అనవసరంగా వచ్చేసాం. ఎందుకు వచ్చేసాం? మనము ఈ యొక్క ఐగుప్తులో సమాధులు లేవనా? ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ చంపేస్తారు, ఇక్కడ సమాధులు అయిపోవడం ఏంటి? మన ఐగుప్తులోనే చచ్చిపోతే అక్కడే సమాధులు. ఆ విధంగా వాళ్ళు ఏమి జరగకముందే, ఏమీ కాకుండా అలా ఊహించేసుకున్నారు. వాళ్ళు వచ్చి చంపింది లేదు, నేను సమాధులు చేసింది ఏమీ లేదు. అంటే ముందుగానే చాలామంది ఆ విధంగా ఊహించేసుకుంటారు. వాళ్ళని చూడగానే అయ్యి బాబు వాళ్ళు ఇచ్చేస్తారేమో, నన్ను చంపేస్తారేమో, ఆ తర్వాత నన్ను ఇక్కడ సమాధి చేసేస్తారేమో, అంటే ఏమి జరగకపోయినా కానీ ఈ యొక్క అన్నీ జరిగిపోయినట్టు ఊహించేసుకొని చాలామంది ప్రమాదంలో పడిపోతుంది. అందుకని వాళ్ళ ఊహలు ఎప్పుడు కూడా, ఆలోచనలు ఎప్పుడు కూడా కేవలం చెడ్డమని, అవి అవిశ్వాస సంబంధమైనవని, అవిశ్వాసమే పాపమని బైబిల్ చెప్తాం. వాళ్ళు ముందుగానే ఊహించేసుకుంటారని. వీళ్ళు కూడా అలాగే ఊహించుకున్నప్పుడు అప్పుడు మోషే చెప్తున్నాడు, మీరు భయపడకండి, ఎప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని మీరు ఎన్నడూ చూడరు, యావే కలుగు చే రక్షణను మీరు ఓడక నిల్చండి, కేవలము విశ్వాసంతో ఉండండి, అంతే. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన గమనిస్తాడు. ఆ తెల్లవారుజామున ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఆ ఎర్ర సముద్రములు ఐగుప్తులు చనిపోయినట్లుగా చనిపోకుండా వారు రక్షించబడ్డారు. విశ్వాసులైనటువంటి వారు రక్షణను వాళ్ళు చూశారు, రక్షించబడ్డారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా బైబిల్లో ఛాయలు ఉన్నాయి. కాబట్టి రెండవసారి కూడా ఆయన ఆ విధంగానే రక్షిస్తాడు. అందుకని నోవహు, రాహాబుని స్త్రీ, అప్పటి వరకు వాళ్ళు విశ్వాసులు. ఆ యొక్క విశ్వాసం వారిని ఆ జలప్రాణంలో నశించిపోకుండా ఆయన ఏం చేశాడంటే ఓడలను చేర్చి రక్షించాడు 7 దినములైన తరువాత. సేమ్ రెండవ రాకడలో కూడా అదే విధంగా జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, అక్కడ అప్పటి వరకు విశ్వాసంతో ఉన్నటువంటి వారు ఓడలోనే ప్రవేశించిన తర్వాత, ఎరుకో నుండి బయటకు వెళ్ళిన తర్వాత వారు రక్షించబడిన వారుగా ఉన్నారు. కాబట్టి విశ్వాసులమైనప్పటికీ రక్షణ సమీపంగా ఉందంటే రెండవ రాకడ సమీపంగా ఉందని అర్థం. సెకండ్ కమింగ్ సమీపంగా ఉందని అర్థం. ఆయన వచ్చి రక్షిస్తాడని అర్థం. నిద్ర మేలుకొని వేళలో ఆయన అమరుస్తాడు. అందుకని నిద్ర మేలుకొని వేళలోనే
దానియేలు పైకి తీయబడ్డాడు. ఇజ్రాయేలు నిద్ర మేలుకొని వేళలోనే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర రక్షించబడ్డారు. లోతు నిద్ర మేలుకొని వేళలోనే తెల్లవారుజాములోనే రక్షించబడ్డారు. ఇవన్నీ కూడా మనకు ఛాయలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా నిద్ర మేలుకొని వేళ వాగ్దానం చేయబడింది. నిద్ర మేలుకొని వేళ మనకు వాగ్దానము చేయబడింది. కాలం నిద్ర మేలుకొని వేళ అని తెలుసుకున్నది. కాబట్టి మనకు నిద్ర మేలుకొని వేళ ఏ విధంగా మనకు తెలుస్తుంది, ఏ విధంగా మనం గ్రహించగలము నిద్ర మేలుకొని వేళ? ఎందుకంటే ప్రకృతిలో నక్షత్రాలు ఎలాగైతే ఉన్నాయో అవి కాలాలను ఎలా తెలియజేస్తున్నాయో ఆ నక్షత్రాలను బట్టి మనం ఇది తెల్లవారుజాము, ఇది అర్ధరాత్రి, లేకపోతే ఇది సాయంకాలము, లేకపోతే ఇది పగలు, ఇది రాత్రి, ఇవన్నీ మనం ఎలాగైతే ఆ నక్షత్రాలను బట్టి ఆ సూర్యుడు చంద్రుడు ఆ నక్షత్రాలను బట్టి మనము గ్రహించగలుగుతున్నాము. అలాగే ఇది ఆత్మ సంబంధమైన తెల్లవారుజాము. అంటే ఆ రోజుల్లో పాత నిబంధనలో ఆ యొక్క రెబ్బకా కూడా తెల్లవారుజామున వెళ్ళిపోయింది ఇస్సాకు దగ్గరికి. అలాగే వాళ్ళు ఆ యొక్క లోతు కానీ దానియేలు కానీ ఇజ్రాయేలు కానీ వీళ్ళందరూ కూడా తెల్లవారుజాముని బయటకు వచ్చారు. కాబట్టి ఆ తెల్లవారుజాము అది ప్రకృతి సంబంధమైన తెల్లవారుజాము. ఇప్పుడు మనకు ఆత్మ సంబంధమైన తెల్లవారుజాము వాగ్దానం చేయడం. కాబట్టి తెల్లవారుజాము మనకి ఏ విధంగా అని అంటే ఆ తెల్లవారుజాము ఒక నక్షత్రము ద్వారానే తప్ప మరి ఏ విధంగానూ అది బయటికి రాదు. ఆయన నేను తెల్లవారుజాములో ఉన్నాను, నేను తెల్లవారుజాములో ఉన్నాను కుదరదు. ఆ నక్షత్రము తెల్లవారు వేకు చుక్క ఉదయించినప్పుడే ఆ తెల్లవారుజాము అనేది బయటకు రావాలి. ఆ రక్షణ దినం అనేది బయటకు రావాలి. ఆ రక్షణ సమయం అనేది బయటకు రావాలి. ఆ సెకండ్ కమింగ్ అనేది బయటకు వచ్చేస్తాయి. అందుకని ప్రియులారా, మీరు 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి మనం చదువుకుందాం. ఎలాగనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన యెహోవా యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన సర్వశక్తిమంతుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మానుకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఒక నక్షత్రం కనబడతా ఉంది. అది ఏమిటి చెప్పండి? తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపముగా ఉన్నది. కాబట్టి 7 సంఘకాలాలు తర్వాత వేకు చుక్క వాగ్దానం చేయబడింది. ఇది బ్రహ్నాం గారి పరిచర్యలో లేఖనం నెరవేరలేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే బ్రహ్నాం గారి పరిచర్యలో వేకు చుక్క పరిచర్య నెరవేరింది. బ్రహ్నాం గారు ఎక్కడ కూడా చెప్పలేదు. బ్రహ్నాం గారు ఏం చెప్పారు చెప్పండి? తుయితైర సంఘ కాలంలో చివరిలో వేకు నక్షత్రము వచ్చినప్పుడు ఇక వర్తమానికుల అవసరత ఉండదు. లోకమును సువార్త ద్వారాలు మూయబడతాయి. వర్తమానికుల అవసరత ఉండదు. వేకు నక్షత్రము తన రాజ్యం యొక్క సంగతుల్ని ముఖాముఖిగా పంచుకొని నేను చెప్పాను. ఆయన నామనిస్తాను. ఇది బ్రహ్మాం గారి పరిచయంలో నెరవేరాలి. కాబట్టి 7 సంఘకాలాల తర్వాత వేకు నక్షత్రము అది 8వ నక్షత్రం. ఆయన నామనిస్తాను. ఇది రహస్యంగా ఉంచబడింది. 7వ ముద్రే ఆయన రాకడ. కాబట్టి ఈ వేకు నక్షత్రము ఈ తెల్లవారుజామున ఆయన యొక్క వధువుని రక్షించు నక్షత్రముగా ఉన్నది కనుక ఇది రహస్యంగా ఉంచబడింది. అందుకని బైబిల్లో ఎక్కడ కూడా 8 అని 8వ దూతని కనబడదు మీకు. వేకు నక్షత్రము ఎందుకు? వేకు నక్షత్రం అంటే బలిష్ఠపు దూత. అంటే మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద
పేతురుని, యోహాన్ని, యాకోబుని తీసుకుని వెళ్ళి ఆయన ఆ యొక్క ముగ్గురు ఎదుట ఆ పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం చెందాడు. ఆయన రాజ్యాన్ని ప్రదర్శించాడు. ఆయన మహాత్మ్యం కనులారా చూసామన్నాడు. ఎవరు పేతురు? ఆయన నామనిస్తాం. ఆయన మహాత్మ్యం మేము కనులారా చూచిన వారమై మీకు తెలిపిది మీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీకు ఉన్నది. ఆయన నామనిస్తాం. అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరైతే తన రాజ్యమును ప్రదర్శించారో ఆయనే తన వధువుని రక్షించుడు కొరకై, తన కొరకు కనిపెట్టుకున్న వధువుని రక్షించుడు కొరకై తెల్లవారుజాము, లేకపోతే నిద్ర మేల్కొల్పుడు కొరకై తెల్లవారుజామున ఆయన ప్రత్యక్షమగునని మనము గ్రహించగలం. హల్లెలూయా. అందుకని ఆ తెల్లవారుజామున బయలుపరచుడు కొరకే ఆ యొక్క మనిషి కుమారుడైన ఆయన వేకుచుక్కగా బయలుపరుచుకున్నాడు. వేకుచుక్కగా బయలుపరుచుకోకపోతే ఆయన తెల్లవారుజాము అనేది రాదు. తెల్లవారుజాము కోసమే ఈ సమయాన్ని, ఈ నిద్ర మేలుకొని వేళని బయలుపరచడం కోసమే ఆయన ఆ యొక్క వేకు నక్షత్రంగా మారాడు. అందుకనే 1993లో, అందుకే మీరు చూడండి 1963లో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరైతే ఆ యొక్క మేఘములో దర్శనమిచ్చాడో ఆ మనిషి కుమారుడి 1963లో పిల్లరా 1963లో అలాగే ఆ పరిశుద్ధ పర్వతం మీద అలాంటిదే అని బ్రహ్మం గారు చెప్పారు. పరిశుద్ధ పర్వతం మీద ఏం చేశాడు చెప్పండి? రూపాంతరం చెందాడు ఆయన. ఆయనే 1963లో అతీతమైన మేఘంలో ప్రత్యక్షమయ్యాడు. అది ఇది ఒకటే నేను చెప్పాడు. ఆయన దర్శనం అని చెప్పాడు. అది 7వ ముద్ర అని చెప్పాడు ఆయనే. అందుకనే ఇంతకంటే అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద దర్శనం కంటే ఆ సన్సెట్ పర్వతం మీద 1963లో ఏర్పడినటువంటి ఆ మహత్యము కంటే కూడా స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి తెల్లవారు వేకుచుక్క మీ హృదయాల్లో ఉదయించి ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే దానికంటే కూడా అది మహత్యము, అదొక అద్భుతము, అదొక దర్శనము. ముద్రలో బయలుపరచడానికి వచ్చాడు ఆయన. ఆ యొక్క దర్శనాన్ని అక్కడ ప్రదర్శించాడు ఆయన. అది 7వ ముద్రని బ్రహ్మం గారికి బయలుపరచబడింది. అది 7వ ముద్ర అని బ్రహ్మం గారు బయలుపరచబడింది తప్ప ఆ ముద్ర ఏమైనదో బయలుపరచబడింది. కాబట్టి 2వ రాకడే 7వ ముద్ర అయినది. కాబట్టి ఇప్పుడు 2వసారి తన వధువును రక్షించడం కొరకై ఆయన తెల్లవారుజామున వేకుచుక్కగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకని 1993లో చూడండి ఆ పరిశుద్ధ పర్వతం మీద దర్శనమిచ్చినటువంటి ఆయనే ఆ తర్వాత 1963లో మేఘములో దర్శనమిచ్చాడు. ఆయనే మరలా 1993లో తూర్పున కనబడి నక్షత్రంగా కనబడి ఇదిగో త్వరగా వస్తున్నానని ఆయన తెలియజేశాడు. ఆయన నామనిస్తాడు. అంటే తూర్పు నుండి పడమరకు ఆ నక్షత్రం వెళుతూ ఉన్నది. ఆ నక్షత్రం ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఒక స్వరం వచ్చింది. అప్పుడు ప్రపంచం దురాత్మ విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు పిల్లారా ఇప్పుడు ఆయనే వేకు నక్షత్రముగా తన వధువును రక్షించడం కొరకై ఆయన భూమి మీదకి వచ్చాడు, రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు లోకానికి ఆయన సువార్త ద్వారములు మూసివేశాడు. ఎందుకంటే ఇది విశ్వాసి రక్షించబడే సమయమే తప్ప అవిశ్వాసికి సువార్త ప్రకటించే కాలం ఇది కాదు. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆ జీతము నా యొద్ద ఉన్నది. అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనిము, అపవిత్రునికి అపవిత్రుడుగా ఉండనిము, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనిము, దుర్నీతిపరుడు దుర్నీతిపరుడుగా ఉండనిము. ఇప్పుడు వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇది జీతం ఇచ్చే సమయం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. జీతం ఇచ్చే సమయంలో ఆయన పనిలో పిలవడు, సువార్త పిలవడు. చాలామంది ఇప్పుడు నన్ను సువార్త పిలిచాడని చెప్తుంటారు. లోకంలో సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచాడని చెప్తూ ఉంటారు. సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళేటప్పుడు జీతం ఇస్తారు పని అయిపోయిన తర్వాత. అప్పుడు జీతం ఇచ్చే సమయంలో నిన్ను ఎవరు ఇక్కడ భూమి మీదకి రాత్రి వస్తూ ఉంది కాబట్టి, అంటే పోపు రాజ్యము, పోపు 3.5 సంవత్సరము ఆ యొక్క ప్రపంచ ప్రభుత్వం రాబోతూ ఉన్నది కాబట్టి ఇంకా లోకంలో పనిచేయడం ఉండదు ఇంకా. అందుకని పగలు ఉన్నంత వరకే మనం పని చేయవలను, కానీ రాత్రి వచ్చినప్పుడు ఎవరినో పని చేయడం ఉంది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఆయన ఇది జీతం ఇచ్చే సమయము. అందుకని వాని క్రియలు చొప్పున
ఆ రోజుల్లో మనము దానియేలుకి ఒక జీతం ఇచ్చాడు. ఆ జీతం ఏమిటంటే రక్షణ అనే జీతం ఇచ్చాడు. అలాగే మిగతా వాళ్ళకి నాశనం అనే జీతాన్ని పొందుకున్నారు. అందుకని తుయితేరు సంఘకాలంలో కూడా వేకు చుక్కనిచ్చేదను, వేకు చుక్కనిచ్చేదని రక్షణ ఇచ్చేదని అర్థం. ఆయన యెజబెల్ ఉంది, ఆమె వేదనలు పొందుతుంది, లేకపోతే రోమా సామ్రాజ్యం కూల్చివేయబడుతుంది. కాబట్టి వేకు చుక్కనిచ్చేదని అనగా దాని అర్థం ఏమిటి చెప్పండి? రక్షణ. ఆయనే మన రక్షణ. ఆయన ఇప్పుడు రక్షకుడుగా వచ్చాడు. ఇప్పుడు ఇది మొదటి ఉరుమై ఉన్నది. ఆయన హల్లెలూయా. మొదటి ఉరుములో ఏమున్నది? ఆ స్వరములో రెడ్డి రక్షణ ఉన్నది. రక్షణ యొక్క బయలుపాటు ఉన్నది. తన వధువు తన కొరకు కనిపెట్టుకున్న వధువు కొరకు వచ్చి తన యొక్క సమయాన్ని ఆ తెల్లవారుజాముని 7 సంఘకాలాల తర్వాత 8వ దినము, అదే తీర్పు దినము, ఆ దినాన్ని ఈ తెల్లవారుజాముని ఈ రక్షణని ఆయన బయలుపరుచుకోండి. ఆయన హల్లెలూయా. మొదటి ఉరుములో ఏమని చెప్పండి? రక్షణ స్వరం ఉంది. ఆయన రక్షణ గురించిన స్వరం అది. మొదటి ఉరుము ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము మొదటి ఉరుము క్రింద మనం ఉన్నాము. 7వ ముద్ర కింద ఉండడం అంటే ఈ రక్షణ క్రింద నీ ఉండడమే. ఈ రక్షణ నువ్వు పొందుకోవడమే. విశ్వాసమైన నీవు ఈ రక్షణ వర్తమానం క్రిందకు రావడమే. ఈ రక్షణ స్వరము క్రిందకు రావడమే 7వ ముద్ర కింద ఉండడం. ఆయన చాలా మంది ఏమంటారు, నేను 1963 నుండే 7వ ముద్ర కింద ఉన్నాను అంటారు. 1963 నుండే 7వ ముద్ర కింద ఉంటే మరి 1963లోనే ఈ రక్షణ గురించి బయలుపరచబడాలి. ఎందుకు బయలుపరచబడాలి? ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది ఆ కాలము కాదు. ఆయన ఇంకప్పుడు కృపా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన 1963లో ఆయన కృపా సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఈ రక్షణ ఎప్పుడు కలుగుతుందనంటే, ఈ రక్షణ ఎప్పుడు బయలుపరచబడుతుందంటే ఆయన కృపా సింహాసనం మీద ఉండి తీర్పు సింహాసనం మీదకు మారినప్పుడు ఈ రక్షణ బయలుపరచబడింది. అందువల్ల ఆయన 1993లో కృపా సింహాసనం మీద తీర్పు సింహాసనం మీదకి మారాడు. కాబట్టి 8వ దినం వచ్చింది. 8వ దినములో ఆ యొక్క నోహుని ఎక్కి రమ్మని ఆయన పిలిచాడు. తెల్లవారుజామున లోతుని బయటికి రమ్మన్నాడు. ఆయన దానియేలుని పైకి రమ్మన్నాడు. అందుకనే ఇప్పుడు మనం రక్షించబడుట కొరకై మనకి ఎక్కి రమ్మనేటువంటి బోరధ్వని ఇప్పుడు ఉన్నది. ఆయన హల్లెలూయా. ఓ ఆ బోరధ్వని ఒక స్వరము, బోరధ్వనిలో ఒక స్వరము రక్షణ స్వరము. ఇది రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆయన మనసు హల్లెలూయా. ఇది మొదటి ఉరుమైనది. మొదట ఆయన రక్షకుడుగా, రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై ఆయన రక్షకుడుగా ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందులాగా రక్షణ సమీపముగా ఉంది, నిరీక్షణ కలిగి ప్రార్థించుమా. రాత్రి చాలా గడచి పగలు ప్రారంభమై ఉన్నది, అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుమా. ఈ పరిచర్య రాకముందు ఒక బ్రదర్కి ప్రేరేపించబడింది అనమాట. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ పాట రాశాడు. ఆ తర్వాత మళ్ళీ రక్షణ పోగొట్టుకున్నారు అనుకోండి. అప్పుడు పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే రక్షణ సమీపంగా ఉంది, కాలం నెరిగిన ఇద్దరు మేలుకొని తెలుసుకొని అనే కాలం కాదు ఇది. ఇప్పుడు ఆ లేఖనం ఇప్పుడు నెరవేరుతా ఉంది. మనము ఆ సమయంలో ఉన్నాం. రక్షణ సమీపంగా ఉంది కాదు, రక్షణ సమయంలో ఉన్నాం. ఇప్పుడు నిద్ర మేలుకున్న వేళ అయ్యింది అంటే ఇంకా నిద్ర మేలుకున్న సమయం అయిపోయింది అనేది కాదు. ఇప్పుడు నిద్ర మేలుకుని వేళలో మనం ఉన్నాం. రాత్రిగా గతించి పగలు రాబోతా ఉంది. ఇక చుక్కు ఇస్తే రాత్రి గతిస్తుంది, పగలు వచ్చేస్తుంది. అమర్త్యమైన శరీరం పోయి అమర్త్యమైన శరీరం వచ్చేస్తుంది. అందుకని మనము వసంతకాలంలో మనం, ఈస్టర్లో మనం ఉన్నాం. వసంతకాలం అంటే చిగురించుట, ఫలించుట. వసంతకాలంలో ఏం చేస్తాయి చెప్పండి? చెట్లన్నీ కూడా నూతన చిగురుతో వచ్చేస్తాయి. అందుకనే ఆయన ఇదిగో ఇజ్రాయెల్ చిగురించినప్పుడు, ఇజ్రాయెల్ అక్కడ చిగురించినప్పుడు
ఆ దేశంలోని వాళ్ళందరూ కూర్చబడినప్పుడు మనము కూడా ఇక్కడ వసంత కాలంలో మనము చిగురిస్తున్నాం. అంటే నూతన శరీరము, నూతన రాజ్యానికి ఆశ అనగా రాబోయే 1000 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి ఆ రాజ్యం యొక్క సంగతులు, ఆ యొక్క విషయాలు అవన్నీ కూడా మనలో నూతనమైనటువంటి చిగురుగా వచ్చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? మొదటి ఉరుము. ఆ ఉరుములో ఏముంది చెప్పండి? ఆ స్వరములో రక్షణ ఉంది. అది ఏ రక్షణ చెప్పండి? మొదటి రాకడకు సంబంధించిన రక్షణ కాదు, అది రెండవ రాకడకు సంబంధించిన రక్షణ. ఈ లేఖనములు బ్రహ్మాం గారి పరిచయంలో నెరవేరలేదు. మరి ఎప్పుడు నెరవేరుతాయి వాళ్ళని అడగండి. కానీ ఇప్పుడు నెరవేరుతా ఉన్నాయి. మరి బైబిల్లో ఈ యొక్క వేకు చుక్కు ఉందని కానీ, వేకు నక్షత్రం ఉందని కానీ, ఒక నిద్ర మేల్కొని వేళ ఉందని కానీ ఇవేం మనకు తెలియదు. ఇవి తెలియకముందే 1993లో ఆయన కళల్లో చూయించాడు. ఆ కళలో చూయించినవి బైబిల్లో ఉన్నాయి. ఆయన అందుకని బైబిల్ చదివేసి, నీ సూర్యుని గురించి బైబిల్లో చదివేసి, వేకు చుక్కుని గురించి బైబిల్లో చదివేసి, ప్రభు స్తోత్రం 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 అని దాని గురించి బాగా ఆలోచించేసి, ఆ తర్వాత కళ వచ్చేసిందంటే ఊహల ద్వారా ఆలోచన ద్వారా వస్తాయి కళలు. అవి కాదు, ఈ ప్రపంచానికి బయటికి వెళ్ళాలి. రోజు 17-18 గంటల ప్రార్థనలు. అప్పుడు ఎలా ప్రార్థించేవాడంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, ఆ మనసు ఆయన మీద తప్ప ఇంక వేరే దాని మీద వెళ్లకుండా ఆ విధంగా ప్రార్థిస్తున్నట్టు ప్రపంచం నుండి బయటికి వెళ్ళినట్టుండి ఇంకా ఆయన నేను ఏకమైనట్టుగా ఉండేదన్నమాట. ఆ సమయంలో అవి వచ్చాయి. అవి బైబిల్లో ఉన్నాయి. ఆ విధంగా బయలుపరచబడింది ఆయన నామడిస్తాం. కాబట్టి అందుకని ప్రతి 2000 సంవత్సరాలకు ఒక రక్షణ వచ్చింది. ఆదాము దగ్గర నుండి నోహు కాలానికి ఒక రక్షణ, నోహు దగ్గర నుండి మెస్సీ వరకు ఒక రక్షణ రక్తము ద్వారా వచ్చింది. ఇప్పుడు మెస్సీ దగ్గర నుండి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాలమును బట్టి ఈ 2000 సంవత్సరం యొక్క ముగింపులో ఖచ్చితంగా రక్షణ బయలుపరచబడాల్సింది. ఆయన రాకడ జరగాల్సి ఉన్నది కనుక అందుకే భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ ఆయన యొక్క లేఖనంలో ఏది కూడా గతించదు. అందుకని ఆ లేఖనంలో ఏది తప్పిపోలేదు. 2000 సంవత్సరాలు కాగానే ఇప్పుడు లేఖనం నెరవేరడం ఆరంభించింది. ఆయన హల్లెలూయా. మనం చెప్పక్కర్లేదు, ఆయన లేఖనాన్ని ఆయనే నెరవేర్చుకుంటాడు. ఆయన యొక్క లేఖనానికి సంబంధించిన వర్తమానమును ఆయనే ప్రకటించుకుంటాడు. ఆ రక్షణ గురించి ఆయనే బయలుపరుచుకుంటాడు. అందుకని ఆ రక్షణ గురించి ఆయనే మాట్లాడతాడు. ఆయన అందువల్లనే ఆ గర్జించు సింహం అనగా ఆయన యొక్క రాకడ అయినది కనుక ఇప్పుడు ఆ రాకడలో మనము ఈ యొక్క రక్షణ స్వరాన్ని మనం మొదటి ఉరుముని మనము వింటున్నాము. ఈ మొదటి ఉరుము 7వ ముద్రలో మొదటి ఉరుము యూదాగోత్ర సింహం యొక్క మొదటి ఉరుము, ఆ గర్జనలో మొదటి ఉరుము అది రక్షణ మీద రక్షణ స్వరం అయినదని మనం చూడగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ రోజుల్లో లోతు, అలాగే నోహు, లేకపోతే ఆ యొక్క రాహాబుని స్త్రీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే ఆ యొక్క నశించబోయే ఆ పట్టణాల నుండి, ఆ ప్రపంచాన్ని నుండి వాళ్ళు రక్షించబడాలని వాళ్ళు ఏ విధంగా అయితే ఆ రక్షణ గురించి వాళ్ళు తెలుసుకున్నారు, ఈనాడు కూడా మనం అదే విధంగా మనం తెలుసుకుంటున్నాం. ఆయన హల్లెలూయా. మొదటి రక్షణ గురించి నోవహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. కానీ కడవరి కాలం ఉందనగా తెల్లవారుజాము, కడవరి కాలం అనగా తెల్లవారుజామే, ఆ చీకటి గది చివరి సమయం. అది ఆ తెల్లవారుజాము ఈ లోకమునకు చివరి సమయంలో, ఆ కడవరి సమయంలో పిల్లరా, కడవరి కాలంలో ఆ యొక్క కడవరి రక్షణ గురించి ఆయన బయలుపరిచాడు. కనిపెట్టుకుని ఉన్న వారికే బయలుపరిచాడు ఆయన. ఈనాడు కూడా ఈ వర్తమానము ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్న వారే గ్రహిస్తారు తప్ప, వారే దీన్ని పొందుకుంటారు తప్ప మిగతా వారి రక్షణ కోసం నిర్ణయించబడిన వారు కాదు. కాబట్టి వారు దీన్ని పొందుకోరు. నేను ఎప్పుడో పొందేసుకున్నాను అంటారు, నేను ఎప్పుడో పరిశుద్ధాత్మ గుర్తు కింద ఉన్నానంటారు. పరిశుద్ధాత్మ గుర్తు కింద ఉన్న వారికే ఈ రక్షణ. రాహాబుని స్త్రీ పరిశుద్ధాత్మ క్రింద ఉంది, ఎర్రని దారాన్ని కలిగి ఉంది. ఎర్రని దారాన్ని కలిగి ఉంటే సరిపోద్దని అనుకుంటే కుదరదు. మరలా రెండవసారి ఆ దూతలు ఇచ్చారు, వేగువారు ఇచ్చారు. ఆమెను ఆ పరిశుద్ధాత్మ గుర్తు కలిగిన ఆమె వెలుపలకు తీసుకుని వెళ్ళారు. ఆమె మాత్రమే వారిని గుర్తించింది.
ఆయన నామనిస్తా. నీవు కూడా పరిశుద్ధాత్మని గుర్తు కలిగి ఉంటేనే వారే దీని వర్తమానాన్ని గ్రహించగలుగుతారు తప్ప పరిశుద్ధాత్మ లేని వారి కోసం కాదు. విశ్వాసి అంటే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిని విశ్వాసి అంటారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తిని విశ్వాసి అంటారు. అందుకే అట్టి విశ్వాసే ఈ రక్షణలోని ప్రవేశిస్తాడు తప్ప, ఈ రక్షణ పొందుకుంటాడు తప్ప, ఈ రక్షణ స్వరమును ఈ ఉరుమును గ్రహిస్తాడు తప్ప మిగతా వాళ్ళు దీన్ని గ్రహించలేరు. ఎందుకంటే బుద్ధి లేని కనికలు అవి నిద్రపోతూ ఉంటాయి. సంఘాలు, లోకంలో సంఘాలు అవి లోకం యొక్క మత్తులో, ఐక్య విచారాల్లో అవి మందంగా ఉన్నాయి. వాటి మీదకు ఉగ్రత అకస్మాత్తుగా వచ్చేస్తాయి. మరి ఎత్తబడిన తర్వాత అవి ప్రమాదంలో పడిపోతాయి. అందువల్ల నిద్రమత్తు కనుక ఉందంటే నీ జీవితం చాలా ప్రమాదం. శోధనలు గుర్తుంది. నువ్వు నిద్రపోతున్నావు అంటే మెసేజ్ చూడండి, ఆ శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో శోధన వచ్చేసింది. అది శోధనలకు సూచన. అలాగే మనము యోనాను గురించి మనం చూస్తుంటాం. వాడు అడుగు చేరి శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఎవరు ఎలా పోతే నాకెందుకని, ఏదేమైపోతే జరుగుద్దని చక్కగా నిద్రపోతున్నాడు. వాడు అడుగుకి వెళ్ళిపోయి, ఓయ్ నిద్రపోతా, ఎందాక నువ్వు నిద్రపోతావు? శోధన అక్కడ ఓడ మొత్తం ఊగిపోయి గాలికి అలకలోలం అయిపోతా ఉంది. అందువల్ల ఇది నీవు నిద్రపోయే సమయం కాదు. ఆత్మీయంగాను కానీ శారీరకంగా కానీ నీవు మెలకువగలిగి ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాగని విశ్రాంతి తీసుకోకూడదని కదా నా భావం. అంతగా ఈ రక్షణ పొందుకోవడం కోసము, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడం కోసము నీవు ఈ చివరి కాలంలో ఈ రక్షణ నీవు పొందుకోవాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అందుకని వారు ఆ రక్షణ పొందడం కోసమే సొదము నుండి వాడు వెలుపులకు వచ్చారు. నీవు కూడా రక్షణ పొందాలంటే ఈ లోకం నుండి నువ్వు వెలుపులకు రావాలి. ఈ లోకాశలు నువ్వు వెలుపులకు రావాలి. ధనాపేక్షలు నువ్వు వెలుపులకు రావాలి. ఐక్య విచారాలు నువ్వు వెలుపులకు రావాలి. అవన్నీ విడిచిపెట్టేసేయాలి. నీ మనసు వాటి మీద పెట్టుకోకుండా నీవు పైన వాటి మీద పెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ వాక్యము, ఈ వర్తమానాన్ని బట్టి చూడండి, వారు మీరు వెనక తట్టు చూడకుండా మీరు వెళ్ళండి అన్నప్పుడు నాగడ మీద చేయబెట్టి వెనక తట్టు చూసి ఏ ఒక్కడు నా రాజ్యానికి వారసుడు కాదని చెప్పాడు. కాబట్టి నీవు లోకము తట్టు చూడకుండా, లోకమును ప్రేమించకుండా నువ్వు ఈ యొక్క వాక్యంలో నువ్వు వచ్చినప్పుడు ఆ రక్షణ నీవు చూడగలుగుతావు. నీ శరీరం రూపాంతరించింది, పైకి వెళ్ళిపోతావు. అప్పుడు ఉగ్రత నుండి రక్షించబడిన వ్యక్తిగా ఉంటావు. అందుకని 1000 పాలనలో విశ్వాసంలో నుండి రక్షించబడిన వారు ఆ యొక్క 1000 పాలనలో ఉంటారు. ఆయన అందువల్ల మొదటి విశ్వాసం వలన, మొదటి రక్షణ వలన నీవు అవిశ్వాసం అనే పాపము నుండి విశ్వాసంలోనికి వచ్చావు. నువ్వు ఇప్పుడైనట్లయితే విశ్వాసమైన నీవు మర్త్యమైన శరీరం నుంచి అమర్చితను ధరించుకొని ఉగ్రత నుండి రక్షించబడిన వ్యక్తిగా మధ్యాకాశంలో చేర్చబడతావు. కాబట్టి పిల్లారా, అందుకని ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అందుకని మనం ఈ కాలాన్ని మనం ఎరుగుదు. బైబిల్లో చూడండి ఒకసారి, 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మొదటి నుండి మీరు చదవండి అమ్మా. ఏలయనగా మొదటి అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి అధ్యాయం కాదు, 5వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగవచ్చునో అలాగే ఎలోహిం దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు. మనము రాత్రి వారము కాము,
చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకుందుము. ఎందుకనగా మన యెహోవా మెస్సీ ద్వారా ఆ రక్షణ పొందుడికే సర్వశక్తిమంతుడు మనను నియమించును గాని ఉగ్రత పాలగుడుకు నియమించలేదు. చాలా నామనిస్తాను. 5వ అధ్యాయంలో రక్షణను గురించి ఉగ్రత గురించి మాట్లాడుతా ఉంది. ఆయన నామనిస్తాను. అందుకనే లోకం మీదకి ఉగ్రత ఎలా వస్తుందో చెప్పండి. అందుకని జనులు తినచ్చు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, నాటుచు, కోయచ్చు, పెండింటి వీటన్నిటిలో మునిగిపోయాయి. కానీ జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయే వరకు వాళ్ళు ఇరుగుకుపోయి, జలప్రళయం వచ్చి వాళ్ళని కొట్టుకుపోయే వరకు కూడా ఆనాడు జనులకు ఎలాగో తెలియలేదో ఈనాడు జనులకు కూడా తెలియదు. అలా ఉగ్రతలో పడిపోతారు. కానీ ఆ రోజుల్లో నోవాకి, లోతుకి, అలాగే దానియేలుకి వీళ్ళందరికీ తెలిసింది. అందుకని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఉగ్రత నుండి తప్పించుకున్నారు. అందుకని ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదని. అంటే అకస్మాత్తుగా మీ మీదకి రావడానికి మీరు చీకటిలో ఉన్నవాళ్ళేమి కాదు. ఎందుకంటే ఆ దినము మీకు తెలుస్తుందని చెప్తున్నాడు. ఆ దినము మీకు, అదే కాలం గురించి, ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదన్న. కాబట్టి అందువల్లే మనకి ఈనాడు ఆయన యొక్క రాకడ సమయం. అందుకని చాలామంది ఏమంటారంటే ఆ దినము, ఆ గడియ ఎవరు తెలియదు అని ఉంది కదండి. ముందుగా ఎవరు తెలీదు, వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకనే ఆ యొక్క 7 ఉరుముల గురించి, అనగా ఆయన యొక్క రాకడ సమయం గురించి బైబిల్లో ఎక్కడా కూడా ఒక్క ఆధారం కూడా లేదు. అది బయలుపరచబడినప్పుడే తెలుస్తుంది తప్ప ముందుగా ఏమాత్రం కూడా అది బయలుపరచబడింది వాక్యం మీదను, ఛాయల మీదను ఆధారపడి ఉంటుంది. ఆయన నమ్మనిస్తాడు. అందుకనే ఆ సమయాన్ని, ఆ కాలాన్ని గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ దినము దొంగ వలె మీ మీదకి రాదంటే దొంగోడు వచ్చే విషయము పిల్లరం మనకు తెలుస్తుంది. అంటే ఆయన రాకడ మనకు తెలుస్తుంది. మనం ఆయన తెలుసుకో. మిగతా వాళ్ళకైతే దొంగోడు ఎప్పుడు వచ్చాడో అంటే అకస్మాత్తుగా వచ్చేస్తాడు దొంగ వలె. అకస్మాత్తు వాళ్ళు నశిస్తారు, కానీ మీరు నశించరు, మీరు తప్పించుకుంటారు. ఎందుకనంటే ఆ సమయము వస్తే మీరు పగటి సంబంధులై ఉన్నారు కాబట్టి ఆ సమయాన్ని మీరు తెలుసుకుంటారని చెప్పారు ఆయన. అందుకని మనము చూడండి సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు. అకస్మాత్తుగా మీ మీద రావడానికి మీరు చీకట్లో ఉన్నవాళ్ళేం కాదు, కానీ లోకుల మీదకైతే దొంగ వలె ఆయన వచ్చును. చూడండి ఇక్కడ ఆయన ఏదో అంటాడు. చూడమ్మా 5వ అధ్యాయము 2వ వచనంలో, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే మెస్సీ దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటించును. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, చెప్పి రాడు. వాడు చెప్పకుండా అకస్మాత్తుగా ఉగ్రత వచ్చింది. మనకైతే చెప్పాడు ఆయన నామనిస్తాడు. ఇదిగో నేను వచ్చాను, ఇది రక్షణ సమయం, ఇది తెల్లవారుజాము, ఇది మీరు రక్షించడానికి నేను వచ్చాను, ఇది రక్షణ కాలం, ఇది నిద్ర మేలుకొని వేళ. చూడండి, దానియేలు తెల్లవారుజాము రక్షించబడ్డాడు. ఇదిగో రెబెకా తెల్లవారుజామునే ఆ యొక్క ఇస్సాకుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. మీరు కూడా ఇప్పుడు అలాగే మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామనంటే ఇప్పుడు ఆయనగా దొంగేవి కాదు. ఆయన వచ్చి మనకు బయలుపడి రావడం అకస్మాత్తుగానే వచ్చాడు, కానీ మనము ఆయన్ని తెలుసుకోగలుగుతున్నాం, ఆయన్ని మనం చూడగలుగుతున్నాం, ఈ రక్షణ కార్యాలు చూడగలుగుతున్నాం. కానీ లోకానికైతే ఈ రక్షణ గురించి తెలియదు. అందుకనే ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు రక్షించాడో అని వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి తెలియదు. కానీ మనకైతే ఈ రక్షణ సమయం ఏమిటో, ఆ రక్షణ ఏమిటో, ఏ విధంగా రక్షించబడతామో మనకు తెలియచేయబడింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము రక్షించబడే సమయంలో ఉన్నాం. ఆయనే వచ్చి ఇప్పుడు మనకి బయలుపరుస్తున్నాడు. అందువల్ల మనం ఉన్న దినం 8వ దినం అంటే ఉగ్రత దినం. 7 దినములైన తర్వాత 8వ దినం నోహ కాలంలో ఉగ్రత వచ్చేసింది. సేమ్ ఇప్పుడు కూడా మనం వాని క్రియలు చొప్పునగా మన క్రియలను బట్టి ఇప్పుడు మనకి రక్షణ, ఆయన లోకం యొక్క క్రియలను బట్టి నాశనం. అందువల్ల ఇప్పుడు మనము రక్షించబడే కాలం. మొదటి ఉరుములో
మనమున్నాం. ఆయన హల్లెలూయా. అందుకని మెస్సీ ద్వారా రక్షణ పొందుడికే మనం నియమించను కానీ ఉగ్రత పాలొకటికి నియమించలేదు. కాబట్టి రక్షణ పొందుడికే మనం నియమించాడు, నిన్ను నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. అందువల్లే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వారే ఈ రక్షణ కార్యమును గుర్తించగలుగుతారు. ఈ రక్షణ వాళ్ళే పొందుకుంటారు తప్ప మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులను పొందుకోలేరు. వాడు దీన్ని గుర్తించలేరు. మేము ఎప్పుడో దానిలో ఉన్నాం, దీనిలో ఉన్నాం, మేము కూడా రెండో రాకడలో ఉన్నామని స్త్రీ బోధనలో, లేకపోతే వధువు ద్వారా రెండో రాకడ జరుగుతుందనో, లేకపోతే వధువు ద్వారా నిత్య సూర్యుని రాకడ జరుగుతుందనో ఆ దుర్బోధనలో ఉండిపోయి రెండో రాకడలో ఉన్నాం అనుకుంటారు. పిల్లారా, ఇక్కడ తెల్లవారుజామున, అందుకని వేకు నక్షత్రమే ఆ సూర్యుని యొక్క వెలుగుని ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా. అందుకని ఆ రాత్రి పిల్లారా ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు. ఒకరు కొనుగోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఆ రాత్రి అంటే పిల్లారా ఇది లోకమంతా కూడా పిల్లారా అనగా 7వ సంఘకాలం అంటే లౌదీ సంఘకాలం అంటే బాగా చీకటి కాలం. చాలా భయంకర దుర్బోధలతోటి, అక్రమైన బోధలతోటి, సిద్ధాంతాలతోటి నింపబడి బహుగా చెడిపోయినటువంటి కాలం. చాలా భయంకరమైన కాలం. ఇలాంటి కాలం ఏ కాలంలో కూడా లేదు. అందువల్ల అది బాగా అర్ధరాత్రి వరే ఉందన్నమాట. రాత్రి వేళ అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి ఎంతో చీకటి ఉంటుంది అన్నమాట. చీకటి సిద్ధాంతాలు, చీకటి బోధలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. అందుకని రాత్రికి 4 జాములు ఉంటాయి. అందుకని రాత్రి కొనుక్కోబడతారని ఉంది, కానీ బైబిల్లో తెల్లవారుజామును కొనుక్కోబడతారని ఎక్కడుందండి అనేవాడు ఉంటారు కొంతమంది. ఆ రాత్రి ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విరవబడతారని లూకాసు వార్తలో రాయబడి ఉంది కదా. మరి ఇదేంటి మీరు తెల్లవారుజామును అంటున్నారు? పిల్లరా, మనము రాత్రికి 4 జాములు ఉన్నాయి. 4 జాముల్లోనే తెల్లవారుజామునే మనం కొనిపడతాం. అందువల్ల రాత్రిలోనే తెల్లవారుజామును కొనిపోబడతాం. అందుకనే లూకాసు వార్త 17వ అధ్యాయంలోనే మెసేజ్ చెప్పాడు. వారు ఏ దినమునైతే ఓడలోకి వెళ్ళారో, ఏ దినమునైతే లోతు సొతం విడిచిపోయినో అదే దినమున ఆయన ప్రత్యక్షం, ఆ విధంగానే ప్రత్యక్షం అవుతారు. అంటే లోతు తెల్లవారుజామున కదా వెళ్ళింది. మరి ఏ దినములైన తర్వాత వాళ్ళు ఓళ్ళకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు మనం అదే సమయంలో అదే దినములో మనం ఉన్నాం. అంటే రాత్రిలోనే తెల్లవారుజామున మనం ఉన్నాం. హల్లెలూయా. రాత్రిని రాయబడగానే అవి చాలా మంది ఉంటారు, రాత్రి కొనుక్కోబడతాడు. మరి తెల్లవారుజాముంటే రాత్రికి ఈ 4 జాములు రాత్రి కిందకే వస్తాయి, పగటి కిందకే రావు. చాలా మంది ఉంటారు. చెప్పండి, రాత్రి ఉంది కదా, అర్ధరాత్రి ఉంది కదా. అర్ధరాత్రి అంటే ఏమిటి? సంఘశాఖలు ఇవన్నీ కూడా అర్ధరాత్రి ఎంత చీకటి ఉంటుందో అంత చీకటి బోధలు, దుర్బోధలు అలా ఉన్నాయి సంఘశాఖల్లో. అంటే కనిపెట్టని దినముల్లో, కనిపెట్టని సమయములో, మీకు అర్థమైందా? ఏమాత్రం కూడా ఆయన కోసం కనిపెట్టకుండా దుర్బోధలు, సిద్ధాంతాలు, లోకాశల్లో, ధనాపేక్షల్లో పడిపోయి సంఘాలన్నీ వాటిని బాగా చీకటి కమ్మేసింది, దురాత్మ కమ్మేసింది సంఘాన్ని. లోకాశలు, ధనాపేక్షలు, వైక విచారాలు, సిద్ధాంతాలు, దుర్బోధలు, ఈ డబ్బు యొక్క సుఖభోగాలన్నీ కమ్మేసే సంఘాన్ని. అందువల్ల ఈ లౌదీ సంఘకాలం అంటే అర్ధరాత్రి. అందువల్ల ఈ తెల్లవారుజామున అంటే సంఘాలన్నీ కూడా అర్ధరాత్రిలో ఉన్నాయి కాబట్టి ఆ అర్ధరాత్రిలో తెల్లవారుజామున వధువు ఎత్తబడుతుందని దాని భావం అది. ఆయన కానీ వీళ్ళు ఏమంటారండి, అర్ధరాత్రి కొనుక్కోబడుతుంది కదా, అర్ధరాత్రి ఎక్కడన్నా వేపుచ్చుకు ఉదయిస్తే ఏంటి? కొంతమంది ఏమంటారంటే 1963లో సూర్యుడు ఉదయించాడండి. 1963లో అర్ధరాత్రి ఎక్కడ సూర్యుడు ఉదయిస్తాడా? వీళ్ళకి వివేచన లేదు. వీళ్ళకి గుడ్డిగా నమ్మడమే తప్ప పరిశుద్ధాత్మ ఉంటే వివేచన ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందుకని అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఆత్మ సంబంధమైన భావాన్ని తీసుకోవాలి. కాబట్టి సూర్యుడు 1963లో ఏర్పడిన మేఘము ఒక దర్శనము, 7 ముద్రలు అనగా ముద్రలు బయలుపరచడానికి ఆయన వచ్చినటువంటి ఆయన యొక్క ఆ సమయంలో ఏర్పడిన దర్శనమే తప్ప ఆయన మేఘములో కనబడ్డాడు. అంతేగాని రెండవ రాకడది కాదు. తీర్పు తీర్చుటప్పుడు ఆయన రాలేదు. అప్పుడే వస్తే అప్పుడే లోకానికి సువార్త ద్వారాలు మూయబడాలి. అందుకని 1995లో లోకమును సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకుని వధువుని రక్షించడం కోసమై ఆయన వచ్చాడు. అందుకని ఈ యొక్క బయలుపాటు, ఈ యొక్క మొదటి ఉరుము
రక్షణను గురించని మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా. అప్పుడు ఈ రక్షణను పోగొట్టుకోకూడదు సుమా. వ్యర్థమైన వాటి కోసం రక్షణ పోగొట్టుకున్నారు చాలామంది. వ్యర్థమైన అన్నం కోసం, వ్యర్థమైన డబ్బు కోసం. ఐగుప్తు ధనము కంటే ఈ డబ్బు అంతా లోక సంబంధమైన డబ్బు. మన ఇండియా డబ్బు వేరుగా ఉంటుంది, అమెరికా డబ్బు డాలర్ అనేది వేరుగా ఉంటుంది, ఇంకొక దేశంలో డబ్బు ఇంకొక వేరుగా ఉంటుంది. ఆ దేశపు డబ్బు అంటారు దాన్ని. అది ఐగుప్తు డబ్బు కూడా ఆ దేశంలో ఆ దేశపు డబ్బు వేరుగా ఉండేది. అందువల్ల మనము ఈ ధనము కంటే కూడా, ఈ యొక్క ఐగుప్తు ధనము కంటే కూడా ఎక్కువగా మెస్సీని మనము ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన హల్లెలూయా. అందుకని ఇవన్నీ వ్యర్థమైపోతాయి ఒక సమయంలో. ఇవన్నీ కూడా అది ఆ రోజుల్లో మోషేకు తెలుసు. అందుకనే వ్యర్థమైన దానికోసము, శాశ్వతం దాన్ని కాని దానికోసము, ఈ ప్రాణము శాశ్వతం కాదు, నీ శరీరము శాశ్వతం కాదు, నీ అందము శాశ్వతం కాదు, నీ బంగారము డబ్బు ఇవేమీ శాశ్వతం కాదు. సమస్తము వ్యర్థమైపోతాయి ఒక సమయంలో. ఈ గొప్ప గొప్ప మందిరాలు ఇవన్నీ కూడా మొత్తం మట్టిలో కలిసిపోతాయి, మొత్తం వ్యర్థమైపోతాయి. వాళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతాయి. కానీ నిలిచేది మాత్రము వాక్యము, ఆయన వధువు మాత్రమే నిలుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇస్కరియోతు యోధావలి. యోధా డబ్బు కోసం ఏం చేశాడు చెప్పండి. అంటే డబ్బు కోసము ఆయన గురించి, ఆయన ఎక్కడున్నాడు చెప్పి, ఆయన ఎక్కడున్నాడు తెలియజేసి, చూడండి డబ్బు కంటే, అంటే మెస్సీ కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించాడు. అతను పరీక్షించడం కోసమే డబ్బును ఆయన దగ్గర పెట్టాడు, అనగా యోధా దగ్గర పెట్టాడు మెస్సియా. అంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తాడా, నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడా? అందుకని సర్వశక్తిమంతుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అది నేను పరీక్షించడానికి ఇస్తాడు. ఆ పరీక్ష సమయంలో యోధా ఏం చేశాడనంటే డబ్బు కోసం మెస్సీని అప్పగించేసాడు, అమ్మేశాడు. మీకు అర్థమైందా? అలాగే బైబిల్లో మనం చూస్తాం. అలాగే కొంతమంది తిండి కోసం ఏసావు, తిండి కోసం జ్యేష్ఠ తక్కువని అమ్మి వేసుకున్నారు. చాలామంది అందం కోసం. ఒకసారి ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆయన పాత డొక్కు వ్యానులో సువార్త ప్రకటిస్తుంటాడంట, బోధిస్తూ ఉంటాడంట. అక్కడ దారిని వెళుతూ ఒక ఆయన చూసి, ధనవంతం కలిగిన వ్యక్తి చూసి, అయ్యో ఈయన చిన్న కారు డొక్కులో సువార్త ప్రకటిస్తున్నాడు, ఈయనకు ఒక స్థలం ఇచ్చి చర్చి కట్టించి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనకు ఒక స్థలాన్ని కొని ఒక చర్చి కట్టించి దాంట్లో సువార్త చెప్పుకుంటుంటే ఒకసారి ఆయన యొక్క భార్య చక్కగా మెడలకి చెవులకి అవన్నీ పెట్టుకొని చక్కగా అలంకరించుకొని మంచి విలువైన వస్త్రాలు ధరించుకొని బాగా అలంకరించుకొని వచ్చేసి, మేకప్ వేసుకొని చక్కగా అలంకరించుకొని వచ్చేసింది. అలంకరించుకొని వస్తే ఆ పాస్టర్ గారు గద్దించారు, అది తప్పని. అవి విడిచిపెట్టేస్తేనే అవి వ్యర్థమైన అలంకరణలు అవి తీసివేయమంటే ఆవిడ కోపగించుకొని వెళ్ళి వాళ్ళ ఆయనకి చెప్పింది. ఇదిగో పాస్టర్ గారు ఇలాగన్నాడు అలాగన్నాడు, నా గురించే చెప్పాడు ఈరోజు వాక్యం అంతా. బెన్హాం గారే అంటారంటే, చాలామంది అంటుంటారంట బెన్హాం గారి దగ్గరికి వెళ్ళకండి, మనం వెళ్ళామంటే మన గురించే చెప్పేస్తుంటాడు ఆయన. నువ్వు ఆ స్థితిలో ఉంటే నీ గురించి చెప్పక ఆ గురించి చెప్తాడు ఆయన. అర్థమవుతుందండి. అయితే అప్పుడు ఆయన భర్తకి వెళ్ళి చెప్తే ఆయన వచ్చి అడిగాడంట, ఏంటి మేము చర్చి ఇచ్చాం, స్థలం ఇచ్చాం, ఎన్ని చేసాం, ఆయన మా భార్యని ఎలా ఉన్నావంట అలా ఉన్నావంట, నీవు ఇచ్చిన వాటికంటే నేను చెప్పిన మాట విలువ అని చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటలు వినకపోతే నిత్య శిక్షకి వెళ్ళిపోతాయి. ఆవిడ నిత్య శిక్షకు వెళ్ళకూడదని, రక్షించబడాలని ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి నీవు రక్షించబడాలి చివరి కాలంలో. అంటే వ్యర్థమైన ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. లోతు భార్య వ్యర్థమైన వాటిని ప్రేమించి ఆ రక్షణను పోగొట్టుకుంది. ఇజ్రాయిలు ఈ వ్యర్థమైన ఐగుప్తుని ప్రేమించి కానాను దేశాన్ని పోగొట్టుకున్నారు. చాలామంది ఆ విధంగా ఈ లోక సంబంధమైన వాటి కోసం నిత్యమైన దాన్ని రక్షణ పోగొట్టుకుంటున్నారు. నీవు ఈ రక్షణను కాపాడుకోవాలి. ఈ ఉరుము నీ కొరకే, ఈ స్వరము నీ కొరకే. దీని ద్వారా నువ్వు రక్షించబడాలి. ఆయన నామమున హల్లెలూయా. ఈ యొక్క సమయంలో నువ్వు ఆయన అడగాలి, నాయనా ఈ ఉరుము నా కొరకే, ఈ స్వరము నా కొరకే, నా గొర్రెలు నా స్వరమీనునని నువ్వు సెలవిచ్చావు నాయన.
కనుక ఈ స్వరం అనగా వాక్యమే. ఈ వాక్యము నీ యొక్క నాయన నేను గ్రహించి ఆ రక్షణ పొందడానికి నాకు సహాయం చేయండి. ఆ రక్షణ కోల్పోకుండా ఉండడానికి నాకు కృప చూపండి నాయన. ఒక సమయంలో ధనవంతుడు ఇచ్చాడు, నువ్వు కలిగి ఉన్న అమ్మి నేను నీతిమంతుడిగా ఉన్నాను, సత్యవంతుడిగా ఉన్నాను, అబద్ధాలు ఆడట్లేదు, మోసాలు చేయట్లేదు, విచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఏమీ చేయడం లేదు, చాలా నీతిగా నియమనిష్టలతో ఉన్నానన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి కలిగి ఉన్నది అమ్మి బేదలకి ఇమ్ము, అప్పుడు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతడు వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఇంకా అర్థమవుతుందండి. అతడు ఆ దానిని ప్రేమించి మెస్సీని నిరాకరించాడు. ప్రియులారా, నువ్వు అలాగూ చేయకూడదు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఒక దినాన ఆయన పిలిచాడు, అరక దున్నుతున్న వ్యక్తిని పిలిచాడు. అతను అన్నాడు, నేను ఇప్పుడే ఎద్దులు కొన్నాను, అరక దున్నుతున్నాను, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు రావడానికి అవ్వదన్నాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను, రాలేను, నేను ఇప్పుడే కనుక వివాహం చేసుకున్నాను, నేను రాలేను, నేను వచ్చినట్లయితే మా అమ్మ, మా నాన్న, మా అత్తమామలు వీళ్ళందరూ గొడవలు ఇట్టేస్తారు, నేను రాలేను అన్నాడు. ఇంకొక వ్యక్తిని పిలిస్తే, మా తండ్రి చనిపోయాడు, నేను రావడానికి వీలుపడతాను. ఆయన అన్నాడు, మృతులు పాట పెట్టుకొని నీ వచ్చి నాది వెంబడించు. ఆయన నాగడ మీద చేయబెట్టి వెనక దుట్టు చూసే ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి వారసుడు కాడు. వారి శరీరం గురించి ఆలోచన చేసుకున్నారు, ప్రాణం గురించి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, కుటుంబముల గురించి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, బంధాల గురించి వాళ్ళు ఆలోచన చేసుకుని ఆయన బయటికి రమ్మని చెప్పినప్పుడు వాడు రాలేదు. నీవు కూడా ఈ చివరి కాలంలో వ్యర్థమైన వాటిని ప్రేమించి ఆయన రక్షణను త్రోసివేస్తున్నామేమో ఆలోచించి, ఈ రాజ్యాన్ని త్రోసివేస్తున్నామేమో ఆలోచన చేయి. అందుకని నాగడ మీద చేపెట్టి వెనక దుట్టు చూసి ఏ ఒక్కడు కూడా నా రాజ్యంలోనికి ప్రవేశించలేడని చెప్పాడు. నువ్వు ప్రవేశించాలంటే ఆయన మాటకు లోబడాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అవి ఎంత ఇంపార్టెంట్ పనులు అయినప్పటికీ కూడా, అవి ఎంతో అవసరమైన పనులు అయినప్పటికీ కూడా రక్షణ కంటే ముఖ్యమైనది మరొకటి లేదని నా భావం. ఆయన నామనిస్తాను. రక్షణ కంటే, రక్షణ కార్యము కంటే, అందుకని మనం సేవ చేస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం, నువ్వు చేస్తున్నావు, అవి ఇవి కార్యాలు చేస్తున్నావు, లేకపోతే నువ్వేమైనా ధర్మకార్యాలు, లేకపోతే ఏదైనా చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఇవన్నీ దేనికి చేస్తున్నావు అంటే ఒక డబ్బు కోసం, ఒక పేరు కోసం, ప్రఖ్యాతి కోసం చేయడంలా నువ్వు నీతిమంతులను రుజువు చేసుకోవడం కోసం, నువ్వు ఆ యొక్క సమాధానం కలిగిన వ్యక్తివని, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగిన వ్యక్తివని, ఆ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నానని రుజువు చేసుకున్నావు. నువ్వు ఇవన్నీ చేస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదైనా చేస్తే మనకు ఎంత ఆదాయం వస్తే ఏంటి, దానివల్ల మనకు ఎంత డబ్బు మిగులుతుంది ఏంటి, ఆ విధంగా ఆదాయం డబ్బు కోసం పనిచేస్తారు వాళ్ళు. కానీ మనము డబ్బు గురించి కాదు ఇవన్నీ చేయడం లేదు. ఇవి చేయడం వల్ల మనం ఆయన దృష్టిలో నీతిమంతులు అవుతాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇది రక్షించబడే సమయం. ఇది మొదటి రక్షణ సరిపోదు నీకు. ఆ రక్షణ పొందుకునే వారు చాలామంది ఈనాడు తీర్థంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, సూర్యనారాయణపురంలో కొంతమంది, వాళ్ళు యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం ఇస్తారు. కానీ ఇప్పుడు తీర్థము, లెంట దినాలు, క్రిస్టమస్ అన్నీ జరుపుతుంటారు. లేదు, ఉపయోగం లేదు. చాలామంది ఆ రక్షణ పొందే స్త్రీ బోధ కింద ఉన్నారు చాలామంది. కుదరదు. ఆ రక్షణ కంటే కూడా ఈ రక్షణ. అందుకని ఆ రక్షణ కాపాడుకునే వారికే ఈ రక్షణ, అనగా ఆ యొక్క విశ్వాసం కాపాడుకునే వారికే ఈ యొక్క రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కాదు, పిలువబడిన వారు అనేక మంది అయినప్పటికీ కూడా ఏర్పరచబడిన వారు కొద్ది మంది. అందులో వాళ్ళు అడుగుతున్నారు, మెస్సయ్యా రక్షించబడేది కొద్ది మందేనా అని అడిగారు ఆయన. మరి రెండోసారి ఆయన వస్తాడనే కదా, మరి రక్షించబడేది కొద్ది మందేనా అన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు విశాల మార్గమున ప్రవేశించ మీరు పోరాడుకుడి, అది నాశనం వరకు పోవు మార్గము, మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడుడి, దాన్ని కొనుగొని వారు కొందరే, ఆ కొందరే రక్షించబడతారని చెప్పి ఆయన. హల్లెలూయా. ఆ రక్షించబడిన వారు ఆయన రాజ్యంలో ఉండడం, పెండి విందులో ఉంటే, ఆ యొక్క రక్షించబడని వారు ఉగ్రతలో ఉండిపోతారు, ఉగ్రత పాలైపోతారు, ఆయన కోపమును గురైపోతారు, చివరికి నశిస్తారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన మనల్ని రక్షించే రక్షకుడుగా ఆయన ఉన్నాడు. మొదటిగా నువ్వు ఆయన నామములో బాప్తిజం పొంది రక్షించబడి ఇప్పుడు ఒక విశ్వాసిగా ఉన్నట్టు నిన్ను రాబో ఉగ్రతుండి
ఈ తీర్పు దినంలో రక్షించేటువంటి రక్షకుడుగా ఇప్పుడు ఆయన బయలుపరచుకుంటున్నాను. కాబట్టి నేను బ్రహ్మం గారి వర్తమానం ద్వారా నేను రక్షించబడ్డాను, జాన్సన్ గారి వర్తమానం ద్వారా నేను రక్షించబడ్డాను, లేదా బైబిల్లో నేను వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను రక్షించబడుతున్నానులే, బైబిల్లో ఆయన నమ్ముకుంటే వెళ్ళిపోతారని ఉంది కదా. మరి ఆయన నమ్ముకుంటే వెళ్ళిపోయే పని అయితే ఈ రక్షణ బయలుపరచబడుతుంది. మరి ఎవరి గురించి? నీ గురించి. మరి నీ గురించి అయినప్పుడు నువ్వు దాన్ని గ్రహించాలి, ఆయన నామరుస్తాం. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇది ఉగ్రత నుండి రక్షించబడే సమయం. కాలమును సమయంలో మనం ఎరిగి ఉన్నాం. మిగతా వాళ్ళకి ఆ కాలము సమయం వాళ్ళకి తెలియదు. ఇది రక్షించబడే కాలం అని సంఘ శాఖ వాళ్ళకి తెలియదు, మత్స్యాగ సంఘాల వాళ్ళకి తెలియదు. ఇది రక్షించబడే సమయం అని అబద్ధవధువు తెలియదు. ఇది రక్షించబడే సమయం అని లోకానికి తెలీదు. అది రక్షించబడే సమయం అని వాళ్ళు ఎరిగి ఆనాడు వాళ్ళు వెలుగులకు వెళ్ళి రక్షించబడ్డారు. మనము కూడా ఇప్పుడు రక్షించబడే సమయం ఇది. ఎందుకంటే ఏది నాశనం కాబోతుందో దాన్ని నువ్వు ప్రేమించవద్దు. సొదొమ గొమొర్రా నాశనం కాబోతూ ఉన్నది కనుక దానిని ఆయన ప్రేమించకుండా వెనకరమని చెప్పాడు. ఈనాడు ప్రపంచము, టెక్నాలజీ యొక్క గొప్ప గొప్ప అన్నీ కూడా మొత్తము నాశనం కాబోతున్నాయి. కాబట్టి ఉగ్రతలో, అణుబాంబుల చేత, భూకంపముల చేత, సునామీల చేత, ఇదిగో ఇలాంటి వైరస్ల చేత, భయంకరమైన వాటి చేత ఇవి నశించబోతూ ఉన్నాయి. కాబట్టి నీవు తప్పించుకునే సమయం ఇది. ఇలా చాలామంది ఏంటంటే కరోనా వైరస్ పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు బోధించడానికి బాగుందని సబ్జెక్ట్ దొరికిందా? వాళ్ళు ఏమంటున్నారంటే కరోనా వయసు ఆ రక్త గుర్తు కింద ఉంటే కరోనా వయసు నీకు ఏం చేయదు, ప్రతి వర్తమానాల్లో దాని గురించి బోధిస్తున్నారు వాళ్ళు. పిల్లారా, ఈ వైరస్ కంటే ప్రమాదకరమైంది ఏంటి తెలుసా? ఇది ప్రాణాన్ని తీయగలదు, కానీ లోకములకు సువార్త ద్వారములు మూయబడినవి. పరిశుద్ధాత్మ లోకములు లేదు. ఆయన వర్తమానికులు ప్రకటించే వర్తమానికులు లేరు. ప్రపంచము దురాత్మ విడవబడింది. ఈ వైరస్ కంటే భయంకరమైన ఆత్మకి ఈ ప్రపంచం విడవబడింది. ఆ ఆత్మే నిన్ను నిత్యశిక్షలో కనుక ఈ లోకంలోని వారిని నిత్యశిక్షలోని తీసుకొని వెళ్ళిపోతాయి. ఈ వైరస్ కంటే కూడా అది ప్రమాదకరమైంది. వైరస్ని ప్రాణాలు తీయచ్చు, కానీ అది నరకంలో తీసుకుని వెళ్ళదు. కానీ ఈ దురాత్మ అనేటువంటిది నిన్ను దానికి తగిన విధంగా నడిపించుకొని పాపాలు చేయించి పాపపు జీవితాలుగా అసూయతో, ద్వేషముతోనూ, కుళ్ళుతోనూ, లోక ఆశలతోనూ, ఆపేక్షతో దాన్ని ఇష్టం వచ్చినట్లు నిన్ను ఉపయోగించుకొని నిన్ను తీసుకొని ఆ యొక్క నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాయి. అందువల్ల ఈ దురాత్మ ఇంకా ప్రమాదకరమైంది. కాబట్టి ఆయన మనకు ఎంతవరకు ఆయుష్ ఇస్తే అంతవరకు మనం ఉంటాం. దేనివల్ల పోవాల్సి వస్తే ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఆయన చిత్తం. మనకి ఎన్ని దినాలు జీవించాలి బైబిల్ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన దినములు లెక్కించబడి అని ఉన్నది. కాబట్టి మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, మనము ఆయన బిడ్డలం కాబట్టి, మనం మహిమ శరీరం పొంది మధ్యాకాశానికి వెళ్ళే సమయంలో ఉన్నాం కాబట్టి ఆయన కృపను బట్టి ఆ వైరస్ నుండి కూడా కాపాడుతాడని మనం విశ్వసిద్దాం. దానిని కూడా ఆయన కాపాడుతాడని మనం నమ్ముతాం. అయితే ఆ వైరస్ కింద ఉండే ప్రపంచము పిల్లారా, ఇప్పుడు అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు, అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు, అవి బాబు అమెరికాలో అంతమంది చచ్చిపోతున్నారంట, అవి చైనాలో మళ్ళీ రెండోసారి వచ్చేసిందంట, మరి ఇండియాలో ఇన్ని కేసులు అయిపోతుంది, చాలా భయంకరం అయిపోతుందంట. మరి పనికి మాలిన వాళ్ళారా, ఆత్మీయంగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నువ్వు శారీరకంగా అంటే పేరుకు జీవించున్నావు అని పేరుంది, కానీ మృతిలే వీళ్ళు. మీకు అర్థమవుతుందండి? దాని గురించి వాటి గురించి మీరు భయపడకండి. వాక్యానికి భయపడి మనము జీవించాలి. ఆయన నామనిస్తాం, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అలాంటి వైరస్ నుండి, ఇంకా భయంకరమైన వైరస్ ఎలాంటి వచ్చినా కూడా ఆయన యొక్క దినము, ఆయన నీ దినములు కనుక ఎత్తబడే వరకు కనుక లెక్కించి నిర్ణయించి ఉన్నట్లయితే ఏమీ చేయజాలదు. అందుకని ఆయన అనుమతి లేకుండా ఏ వైరస్ నీ దగ్గరికి రాదు. ఆయన అనుమతి లేకుండా తల వెంట్రుక కూడా రాలేదని బైబిల్ సమస్తము చలచిత్ర ప్రకారం జరుగుతుంది. కాబట్టి పిల్లారా, మనల్ని ఆయనే కాల్చి కాపాడుతాడు. నీ భూమి మీద ఆయన కొరకు కార్యాలు చేయాల్సి, ఆయనకు ఉపయోగపడే పాత్రగా నీవు ఆయన కార్యాల కోసం నిన్ను ఉపయోగించుకునే ఆయన తలంచినట్లయితే ఆయన అన్నిటి నుండి కూడా నిన్ను ఆయన కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆయనకు ఉపయోగపడే పాత్రవి, ఓ గిన్నెవి, నువ్వు ఆయనకు కావాలి.
ఈ కార్యములు పరిచర్యలు ఇవన్నీ చేయడం కోసం ఆయన కావాలి. అందువల్ల ఆయన నిన్ను రక్షిస్తాడని, వీటన్నిటి నుండి కూడా వైరస్ అటువంటి నుండి కూడా నిన్ను కాపాడుతాడని నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంతో నీవు ఉండాలి. ఆయన విశ్వాసం అనగా ఏది అడిగావో దాన్ని పొందుకోవడమే, పొందుకున్నాను అనుకోవడమే. ఆ వ్యాధి లక్షణాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను స్వస్థపరచబడ్డాను అనుకోవాలి. ఆ వైరస్ అక్కడ ఉన్నప్పటికీ కూడా నన్ను ఆయన రక్షించాడని నువ్వు అనుకుంటున్నావు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఈ వైరస్ రక్షణ కంటే కూడా రాబో ఉగ్రతుండ రక్షణ మనకు కావాలి. ఆయన నమ్మనిస్తాడు. అది ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద మనం ఎలా చనిపోయినా పర్లేదు, కానీ నిత్య జీవాన్ని పొందుకోవడమే మనకు ముఖ్యం. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఆయన మధ్య ఆకాశానికి వస్తున్నాడు కనుక మనం ఇలా సజీవులుగా ఉండగానే మనం రూపాంతరం చెంది ఆయన సన్నిధికి వెళ్ళాలి. లేఖనం అలాగే చెప్తా ఉన్నది, ఆ విధంగా చెప్తా ఉన్నది. కాబట్టి సజీవులుగా ఉండి ఆ రూపాంతరం చెందే సమయంలో మనం ఉన్నాం కనుక రక్షించబడాలంటే ఈ శరీరం రూపాంతరం చెంది పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఏదో అసదంగం నుండి కాలినడకతో వెళ్ళడం కాదు, లేకపోతే ఫ్లైట్ ద్వారా పైకి వెళ్ళిపోవడం కాదు, శాటిలైట్ ద్వారా పైకి లేకపోతే రాకెట్ ద్వారా పైకి వెళ్ళడం కాదు. శరీర మార్పు ద్వారా మనము పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి కూడా ఈ శరీరాన్ని ఆపు చేయలేదు. కారణం ఎందుకంటే భూ ఆకర్షణ శక్తి కంటే కూడా నీ శరీరం, ఆ మహిమ శరీరం యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది పైకి కొనిపోబడుతుంది. కాబట్టి మనం ఈ పునరుద్ధాన దినములో మనం ఉన్నాము. కాబట్టి చివరి సమయంలో, ఈ చివరి కాలంలో మనము ఆయన కోసం మనము జీవించాలి. ఈ యొక్క మొదటి ఉరుము నీ కొరకైన, నీ రక్షణ కొరకైన ఒక స్వరమని నువ్వు గుర్తించాలి. ఆయన హల్లెలూయా. కాళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని ఆయన రక్షించినా రక్షించకపోయినా, ఆయన మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము ఆ ప్రతిమ నమస్కారం ఇచ్చేది. ఆ వాక్యాన్ని మేము మేరము. బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని మేము ఆ గిరిని మేము దాటి రాలేము. అందుకనే ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభములో, వైరస్ యొక్క ఆర్థిక సంక్షోభంలో గడిబిడిలో ఉండగా మనమైనట్లయితే అమర్చితలోకి మనం దాటి వెళ్తున్నాం. ఆయన రక్షణ పొందుడికే మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలకుడు మనకు నియమించలేదు. ఆయన ఈ యొక్క స్వస్థపరచగలని విశ్వాసము కలిగి ఉన్నప్పుడే ఈ వర్తమానము ద్వారా నువ్వు రక్షించబడగలని విశ్వాసాన్ని నువ్వు పొందు. సంఘశాఖ సిద్ధాంతాలను రక్షించబడ్డా నీవు ఇప్పుడు లోకం నుండి నీవు రక్షించబడ్డ. ఇది శాశ్వతమైన రక్షణ, ఇది నిత్య రక్షణ. నువ్వెంతో ధన్యురాలివి. ఈ మొదటి ఉరుమును వినుచున్నావంటే, ఈ స్వరమును వింటున్నావంటే నువ్వు చాలా చాలా ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము రక్షణ వాక్యము. ఇది ఎవరికి తెలియదు, ఏ సంఘ శాఖలకు, మత్స్య సంఘాలకు తెలియదు. కానీ నేను నీ కొరకే ఆయన బయలుపరుస్తూ ఉన్నాను. నీవు రక్షించబడాలని, నీవంటే ఆయనకి ప్రేమ. నీవు ఆయన నశించిపోవడం, నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీవు రక్షించబడాలనేది ఆయన యొక్క కోరిక అయినది. అందువల్లే నీ కొరకే ఈ కార్యం ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ రక్షణ గురించి బ్రదర్ బ్రహ్నాం గారికి ఆయన బయలుపరచలేదు, నేడు ఆయన బయలుపరుస్తుంది. ఎందుకంటే ఆనాడు ఆ సమయము కాదు, అది ఇప్పుడు ఈ సమయము కాబట్టి ఆయన బయలుపరుస్తున్నాడు. ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు, ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఆయన తెలుసు.